మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించే లక్ష్యంగా ఇక్కడ సమావేశం అయినాం. పెంచాల రాజేంద్రరావు గారు, పేరున్న మాజీ ఎమ్మెల్యేలు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు, వేదికైనటువంటి పాత్రికేయ మిత్రులు, సోదరులారా, సోదరిమల్లారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ త్వరలోనే మన సభా ప్రాంగణానికి రాబోతున్నట్టు సంకేతాలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ రోజున వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఎటువైపు? ఎన్నికలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్న క్రమం ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి. కానీ మనం చూస్తూ ఉన్నాం, గత 10 ఏళ్ళుగా ప్రభుత్వాలు ప్రజల కొరకు మోడీ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయి, నియంతృత్వం పెరిగిపోయి, మరి వాళ్ళ సామాన్య ప్రజల బతుకులు దినదిన గండంగా సాగుతూ ఉన్నాయి. కొనుగోలు శక్తి పడిపోయి, అందులో మతోన్మాదం విచ్చలవిడిగా స్థైర్యంగా చేస్తూ ఉంది. అందుకని మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ధరలు పెరిగి పెనుభారం మోపి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే సిలిండర్ ధర గతంలో 420 ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1200 పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 700 సబ్సిడీ ఇస్తుంది. 500కే ఇస్తుంది. అంటే 700 ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన పాల్పడతాం. ఇట్లా ఒక్కొక్కరు చెప్తూ పోతే ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, మిగతా అన్ని ధరలు పెట్టి పెనుభారం చూపింది. అందులో రాముని పేరుతో ఇవాళ అన్ని ప్రజలు దూరమవుతున్నాం కాబట్టి రాముని పేరుతో అక్షింతలు పంపించి అందరినీ ఏదో రకంగా రామరాజ్యం రామరాజ్యం, ఇది రామరాజ్యం కాదు. నిజంగా చెప్పాలంటే ఇవాళ రాముని పేరుతో రావణ రాజ్యాన్ని సాగిస్తున్నది నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇవాళ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, బండి సంజయ్ నాతో ఒకసారి మాట్లాడడం చెప్తా ఉన్నాడు, నేను కరడ కట్టిన కరసేవకుని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన 5 ఏళ్లలో ఏమైనా చేశాడా? ఎక్కడికైనా వచ్చాడా? కిర్సిల్లో ఇంత సంక్షోభం నడుపుతా ఉంటే వీడు ఎందుకు రాలేదు, ఎందుకు ఇక్కడ ఆదుకోలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలా. అలాగే ప్రజలు సమస్యలలో ఉన్నారు, మరి పాలకులేమో మరి వాళ్ళు హాయిగా సంపద పెంచుకొని దుందుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా మనం అంతా పోట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే అటు బీజేపీని, టీఆర్ఎస్ ను రెండును బొందబెట్టేటికి మరి కంకణ బొద్దులు కావాలా. ఇక్కడ పెంచాల మరి ఎవరైతే రాజేంద్రరావు నిలబడ్డారో ఆయన ఇందాక చెప్పాడు, వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఏ రకంగా చర్య చేపట్టబోతున్నాడో. అందుకని మనం కూడా తప్పనిసరిగా చేయి గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు మీరందరూ కూడా ప్రతిక తీసుకొని కంకణ బద్దులు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ మరి బీవై నగర్ అంటే ఇక్కడ ఇళ్ల స్థలాలు అవి పట్టా సర్టిఫికెట్ మరి కుంటల సేవలు అన్ని తీసేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మరి ఇక్కడ ఇళ్ల స్థలం సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు కట్టించింది. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ పార్క్ కాలంలో 1100 ఇల్లు ఉంటే 2014 అట్లే ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ స్వయంగా పోయి కూడా మెమోరాండం ఇస్తే కూడా చేస్తాను చెప్పలేదు. ఇప్పటికీ ఇంద్రమ్మ ఇల్లు 1100 పార్క్ మరి ఇంద్రమ్మ కాలనీ అక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నాం. అలాగే అన్ని రకాల పెండింగ్లే, మధ్యాహ్నం భోజన వర్కర్స్ బకాయిలే, మరి అన్ని పౌరులు కార్మికులు బకాయిలే, ఇంకా అంగన్వాడీలు బకాయి, అన్ని బకాయిలే. ఈ బకాయిల ప్రభుత్వం. అందుకనే అటు బీజేపీని, ఇటు టీఆర్ఎస్ నుండి ఓడించాలా. ఇలా ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి, మాట ఇస్తే తప్పడు. అందుకనే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు. మనం కూడా పార్లమెంట్లు ఎక్కువ సీట్లు గెలిపిస్తే మరి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పుడు అనుకున్న పనులన్నీ సాగుతాయి. మన తెలంగాణలో కూడా మనం అనుకున్నటువంటి పత్రాల్లో మరి ప్రజా పరిపాలన సాగుతుంది, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకనే మనం కాంగ్రెస్ బలపరచడానికే సిపిఐ కంకణ పట్టుకొని మేమంతా ఇండియా కుటుంబంలో ఉన్నాం. అక్కడ మరి ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలా, బీజేపీ కటావో దేశ్ కో బచావ్ నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అందుకనే రానున్న కాలంలో మనమంతా కూడా కలిసి ఒక్క ఓటు వృధా చేయకుండా పల్లె ఇంటింటికి, పల్లె గడపకు మరి పోయి ప్రచారం చేసుకుంటూ చేయి గుర్తు పైన గెలిచిన రాజేంద్రరావు గారు, వారి తండ్రి జగపతిరావు గారు కూడా